అలాగే కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ నేర్పించింది. ఈ తల్లి మాటలను చాలా జాగ్రత్తగా విన్నాడు. తల్లి సంరక్షణ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్కి వారి ఊరి నుంచి వేరే పట్టణంకి వెళ్ళాడు. వినండి యవనస్తులైనటువంటి వారు దయచేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి కొత్త వాతావరణం అలవాటైంది. అంతవరకు తన తల్లితో సహవాసం చేసిన ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కొత్త ఫ్రెండ్స్, చూస్తుంటే అంతా కూడా ఫాస్ట్ స్టేజ్లో ఉన్నది. అయితే ఫ్రెండ్స్ ఆ రూమ్లో డైలీ ఆ ఫ్రెండ్స్ ఈయన వచ్చిన తర్వాత లేవగానే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, తన తల్లికి ఉత్తరాలు రాయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు. కాలేజీలో ఇచ్చిన హోంవర్క్ను కూడా చదువుకుంటూ ఉండేవాడు. అయితే ఈ ఫ్రెండ్స్ అనేవారు రోజు చదివేనా, రోజు ప్రార్థనైనా, రోజు ఇవంతా ఎందుకు రా సరదాగా మాతో సినిమాకి వెళ్తే సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తారు, పబ్స్కి వెళ్తారు, అక్కడ బోల్త ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కుమారుడు చెప్తుంటే కుమారుడు ఏ రోజు కూడా వినేవాడు కాదంట. ఒక దినము ఈ ఫ్రెండ్స్, ఈ రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఈ అబ్బాయి దగ్గరికి ఒక పుస్తకాన్ని తెచ్చి అక్కడ పెట్టారంట. పెట్టి పుస్తకం చదువురా చాలా బాగుంటుంది అన్నారంట. ఈ అబ్బాయి బైబిల్ తప్పించి, నా క్లాసు బుక్స్ తప్పించి నేనేమి కూడా చదవను ఎందుకంటే నాకు అవే ముఖ్యం అన్నాడు. కానీ ఈ అబ్బాయికి ఆ పుస్తకం వైపు చూశాడు. ఒక ఆకర్షణీయమైన బట్టలు లేని అమ్మాయి బొమ్మ అక్కడ ఆ పుస్తకం మీద ఉంది. చూసి తల తిప్పుకున్నాడు. మరలా బైబిల్ చదువుకున్నాడు. అయ్యో నేను చూసిన తప్పు, అలా చూడకూడదు అనుకున్నాడు. కానీ మరలా ఏమైందంటే దాని వైపే ఆకర్షిస్తున్నాయి తన మనస్సు, తన కళ్ళు, తన అంతా కూడా ఎక్కడ ఉందంటే ఆ బట్టలు లేని బొమ్మ వైపే చూస్తున్నాడు. ఆ పోస్టర్ వైపు చూశాడు. సరే ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒకసారి చూస్తే ఏమైంది, తెరిస్తే ఏమవుతుందని చెప్పి ఆ పుస్తకాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత దాంట్లో ఇంకా భయంకరమైన బొమ్మలు ఉన్నాయి. చూశాడు, పడేసారి గిరట వేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత నిద్ర పట్టలేదు అబ్బాయికి. రియల్గా జరిగిన స్టోరీ అండి ఇది. అబ్బాయికి నిద్ర పట్టలేదు. పేపర్లో కూడా వచ్చింది, ఇది టీవీలో కూడా చూపించారు. నిద్ర పట్టట్లేదు ఈ అబ్బాయికి. అయితే ఈ అబ్బాయి లేచి అర్ధరాత్రి ఇక్కడ మరలా పుస్తకం తిరిగేశాడు. చాలా బాగుంది. ఇక ఈ పుస్తకానికి అలవాటు పడిపోయి బైబిల్ మానేశాడు, తన తల్లికి ఉత్తరాలు రాయడం మానేశాడు, ఏమంటే తన క్లాస్ పుస్తకాలు చదవడం మానేశాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడంటే బూతు బొమ్మలు, బూతు పుస్తకాలు, బూతు సాంగత్యం, ఇదే అలవాటు అయిపోయింది. తన తల్లితో ఉన్న ఇంట్రాక్షన్ తగ్గిపోయింది. ఇంటరాక్టివ్ తన తల్లితో లేకుండా పోయింది. నేనేమైపోయాడంటే వాటితోటే సాంగత్యం చేశాడు. తన తల్లి ఎన్నో ఉత్తరాలు రాస్తూ ఉంది. ఏ ఉత్తరం కూడా తనకి అందలేదు. ఏ ఉత్తరం కూడా తన తల్లి ఇచ్చిన దాన్ని తను చూడలేదు. అయితే అలా చూస్తూ ఉండగా డ్రగ్స్కి బానిస అయిపోయాడు. డ్రగ్స్కి బానిపోయి చావుకి దగ్గర అయిపోయాడు. ఈ అబ్బాయి చావుకి దగ్గర అయిపోయి డ్రగ్స్ ఇచ్చేవారు లేరు. ఇంటి దగ్గర నుంచి తల్లి డబ్బులు పంపించట్లేదు, ఫ్రెండ్స్ చూస్తే డబ్బులు ఇవ్వట్లేదు. డ్రగ్స్ ఉంటేనే తను బతుకుతాడు. ఒక రోజును ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, రూమ్లో ఇతను అక్కడే ఉన్నాడు. ఉండి చూస్తున్నాడు, ఏమీ దొరకట్లేదు. బ్లేడ్తో ఆ డ్రగ్స్ దొరక్క ఆ మత్తులో, ఆ యొక్క ఇరిటేషన్లో బ్లేడ్తో చీరేసుకోవడం, చేతులు ఇలాగ కట్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఉన్నాడు. చేస్తూ అక్కడే సొమ్ముసిల్లి పడిపోయి తిరిగి ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఉత్తరాల దగ్గరికి వెళ్ళాడు. చాలా ఉత్తరాలు, అమరాసిన ఉత్తరాలన్నీ అక్కడే ఉన్నాయి. ఒకటి తీసి చదువుతున్నాడు. తన తల్లి ఒక ఉత్తరం రాసింది, బాబు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నేనే తల్లి నేనే తండ్రిగా నేను పెంచాను. నాకున్నది నువ్వు అక్కడవే, నీతోటే నేను మాట్లాడాలి, నీతోటే నేను సహవాసం చేయాలి. నేనున్నంత కాలము నా ఆశ నీకు ఇస్తూ నీతోటే నేను బ్రతకాలనుకున్నాను. అనేక ఉత్తరాలు రాశాను, ఒక్కరోజు కూడా నువ్వు సమాధానము నాకు రాయలేదు బాబు. మరి ఏంటో తెలియదు, నువ్వేం ఇబ్బంది పడుతున్నావో తెలియదు. నాకు మరి ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం క్షీణించిందని ఒక ఉత్తరం వచ్చింది. ఇంకో రెండో ఉత్తరంలో ఏమొచ్చిందంటే మీ అమ్మగారు చనిపోయారు, మీ అమ్మగారికి లేరని ఇంకొక ఉత్తరంలో వచ్చింది. ఇలా తల్లిని పోగొట్టుకున్నాడు, డ్రగ్స్కు బానిస అయిపోయాడు. ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి. నిజమే, ఈ లోకంలో ఆకర్షిస్తూ ఉంటాయి చాలా వరకు. ఈ లోకంలో ఆకర్షించేవి చాలా ఉంటాయి. యవనస్తులైనటువంటి వారికి తెలియజేసేది ఏంటంటే వాటి వైపు వెళ్ళొద్దు. మీ గోల్ ఏదో, మీ అచీవ్మెంట్ ఏదో, మీరు దేన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రీచ్ అవ్వండి. అది రీచ్ చేస్తే మీ లైఫ్కి, ఇప్పుడు కిరణ్ చెప్పాడు ఏమండి, నా తల్లిదండ్రులు బట్టి నేను చాలా సంతోషిస్తాను. నిజమే ప్రియులారా, ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డ ఎదుగుదల, వారి కుమారుడు కుమార్తె ఎదుగుదల ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు, ఎంతో ఉత్సాహం ఉంటారు. మీ తల్లికి మీ తండ్రికి అటువంటి ఉత్సాహం ఇవ్వాలంటే మీరు చదువుతో పాటు ఏం చేయాలి చెప్పండి, దేవుని జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి.
అందుకనే ఒక తల్లి అంటుంది, నువ్వు డాక్టర్ అయినా సంతోషం ఉండదు, యాక్టర్ అయినా సంతోషం ఉండదు. నువ్వు డాక్టర్ అయినా సంతోషం ఉండదు, యాక్టర్ అయినా సంతోషం ఉండదు. నువ్వు సేవ చేస్తే చూడాలనుంది కొడుకు, నువ్వు ప్రార్థన చేస్తే వినాలనుంది కొడుకా. నువ్వు ప్రార్థన చేస్తే వినాలనుంది కొడుకు, నువ్వు సేవ చేస్తే చూడాలనుంది కొడుకా. కైలము కొడుకు, 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 కైలము కొడుకా. సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. నరేంద్ర మోడీ అయినా సంతోషం ఉండదు. అలాగే నారా